మనందరి జీవితంలో ప్రయాణం ఒక భాగం. ముఖ్యంగా మన అక్క చెల్లెమ్మలు, అమ్మలు, విద్యార్థినిలు ప్రతిరోజు పని కోసం, చదువు కోసం, ఇతర అవసరాల కోసం బస్సుల్లో ప్రయాణిస్తూనే ఉంటారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. వినడానికి అద్భుతంగా ఉంది కదూ! తెలుగుదేశం ప్రభుత్వం తన సూపర్ 6 హామీలలో భాగంగా ప్రకటించిన స్త్రీ శక్తి పథకం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ఉచితం వెనుక ఉన్న అసలు నిజాలు ఏంటి? ఈ పథకం నిజంగా మహిళ జీవితాలను మార్చేస్తుందా? లేక ఇదొక రాజకీయ ఎత్తుగడన? ఎన్నికల ముందుకు ఇచ్చిన హామీకి ఇప్పుడు అమలు చేస్తున్న ఈ విధానానికి ఏమైనా తేడా ఉందా? ఈ రోజు మనం కొన్ని కీలకమైన ప్రశ్నలకు సమాధానాలు వెతకబోతున్నాం. ఏ బస్సులో ప్రయాణం ఉచితం? ఏసీ బస్సులు, సూపర్ లగ్జరీ బస్సులు కూడా ఎక్కొచ్చా? లేక కేవలం పల్లె వెలుగు బస్సులకే పరిమితమా? ప్రయాణానికి జిల్లా సరిహద్దులు ఏమైనా ఉన్నాయా? విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే డబ్బులు కట్టాలా? ఈ పథకం వల్ల ఆర్టీసీకి ఏటా ఎన్ని వేల కోట్ల నష్టం రాబోతుంది? ఆ భారాన్ని ప్రభుత్వం ఎలా భర్తీ చేస్తుంది? మరి రోజు మనల్ని గమ్యస్థానాలకు చేర్చే ఆటో అన్నల పరిస్థితి ఏంటి? వారి జీవనోపాధి దెబ్బతింటుందా? ప్రభుత్వం వారికి ఏమైనా భరోసా ఇచ్చిందా? పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలో ఇలాంటి పథకాలు ఎలా నడుస్తున్నాయి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు సుత్తి లేకుండా సూటిగా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ సమాచారం మీ హక్కు. ముందుగా ఎన్నికల ముందు ఏం చెప్పారో చూద్దాం. తెలుగుదేశం పార్టీ తన సూపర్ 6 హామీలలో భాగంగా మహాశక్తి పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా ఆడబిడ్డ నిధి కింద 18 నుండి 59 ఏళ్ల మహిళలకు నెలకు 1500 ఆర్థిక సహాయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇది మహిళా సాధికారతకు, వారి ఆర్థిక స్వాతంత్ర్యానికి దోహదపడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తూ వచ్చారు. సరే, హామీ గురించి విన్నాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానున్న ఈ స్త్రీ శక్తి పథకం యొక్క నియమ నిబంధనలు ఏంటి? ఎవరికి వర్తిస్తుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బాలికలు, మహిళలు మరియు ట్రాన్స్జెండర్లకు ఈ పథకం వర్తిస్తుంది. దీనికి వయసుతో గాని, ఆదాయంతో గాని ఏ మాత్రం సంబంధం లేదు. ఏ బస్సులో ప్రయాణం ఉచితం? 5 రకాల బస్సుల్లో మాత్రమే ప్రయాణం ఉచితం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ, ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ మరియు మెట్రో ఎక్స్ప్రెస్ అంటే ఆర్టీసీ నడుపుతున్న మొత్తం బస్సుల్లో సుమారు 74% బస్సులు ఈ పథకం కిందకు వస్తాయి. అయితే ఏ బస్సుల్లో వర్తించదు? సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులు, గరుడ, అమరావతి వంటివి ఇతర రాష్ట్రాలకు వెళ్లే అంతర్రాష్ట్ర సర్వీసులలో ఈ ఉచిత ప్రయాణం వర్తించదు. మొదట్లో జిల్లాకే పరిమితం చేస్తారని వార్తలు వచ్చినా ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి వచ్చిన ఒత్తిడితో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఇప్పుడు రాష్ట్ర సరిహద్దుల లోపల నుండి ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే ఈ ఉచిత ప్రయాణానికి కావాల్సిన ముఖ్యమైనవి: ప్రయాణ సమయంలో కండక్టర్ కు మీ ఒరిజినల్ ఫోటో, గుర్తింపు కార్డు చూపించాలి. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఇతర ఐడి కార్డు సరిపోతుంది. 0 ఫేర్ టికెట్. మీరు ఐడి కార్డు చూపించగానే మీకు ఒక టికెట్ ఇస్తారు. దానిపై ఛార్జీ 0 అని ఉంటుంది. కానీ ఆ టికెట్ పై మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారు, అసలు టికెట్ ధర ఎంత, ప్రభుత్వం మీకోసం ఎంత డబ్బు ఆదా చేసిందో స్పష్టంగా ముద్రించి ఉంటుంది. ఇది పారదర్శకత కోసం ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం. అయితే ఈ పథకం వినడానికి అంతా బాగానే ఉంది, కానీ దీని వల్ల కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ఈ పథకం వల్ల ప్రభుత్వం ఖజానాపై ఏటా 1950 కోట్ల నుండి 3500 కోట్ల వరకు భారం పడవచ్చని, ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆర్టీసీకి ఈ మొత్తాన్ని ప్రభుత్వం ప్రతి నెల 0 ఫేర్ టికెట్ల ఆధారంగా తిరిగి చెల్లిస్తుంది. ఈ పథకం వల్ల మహిళా ప్రయాణికుల సంఖ్య దాదాపు 78% పెరుగుతుందని అంచనా. ఈ పెరిగిన రద్దీని తట్టుకోవడానికి సుమారు 2000 నుండి 2500 కొత్త బస్సులు అవసరమవుతుంది. ఇందుకోసం ప్రభుత్వం కొత్త బస్సులకు, ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయడానికి ప్రణాళికను కూడా రచిస్తుంది. ఇక్కడే ఆటో డ్రైవర్లు అన్న సమస్య ముందుకు వస్తుంది. ఈ పథకం వల్ల తమ వ్యాపారం దెబ్బతింటుందని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు నెలకు 15,000 ఆర్థిక సహాయం అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం వారి సమస్యలను పరిగణలోకి తీసుకుని ఒక సంక్షేమ పథకాన్ని ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. స్త్రీ శక్తి పథకం ఒకవైపు మహిళలకు ఆర్థికంగా ఎంతో మేలు చేసే గొప్ప అవకాశం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల మహిళలకు విద్య, ఉపాధి, వైద్యం కోసం సులభంగా ప్రయాణించడానికి ఇది వీలు కల్పిస్తుంది. వారి చేతిలో నెలకు కొన్ని వందల రూపాయలు ఆదా అవుతాయని స్పష్టంగా అయితే ఈ పథకం ద్వారా అర్థమవుతుంది. మరోవైపు ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, ఆర్టీసీకి, ఆటో డ్రైవర్ల జీవనోపాధికి ఒక పెద్ద సవాలుగా మారింది. ప్రభుత్వం ఈ సంక్షేమం మరియు ఆర్థిక వాస్తవాల మధ్య సమతుల్యతలను ఎలా సాధిస్తుందో చూడాలి. పాత టికెటింగ్ మిషన్ల సమస్యలను, సిబ్బంది కొరత వంటి కార్యాచరణ సవాళ్లను కూడా ప్రభుత్వం అధిగమించాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద ఈ పథకం యొక్క విజయం కేవలం హామీలను అమలు చేయడంలోనే కాదు, దానివల్ల ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో కూడా ఉంది. మరి ఈ స్త్రీ శక్తి పథకంపై మీ అభిప్రాయం ఏంటి? ఇది నిజంగా మహిళల జీవితాల్లో మార్పు తెస్తుందని మీకు అనిపిస్తుందా? మీ అమూల్యమైన అభిప్రాయాలను కింద కామెంట్ లో తెలియజేయండి. ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ స్నేహితులకి, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.